ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రుల పాదాలకి నమస్కారం. విద్య నేర్పినటువంటి గురువు పాదాలకి శిరస్సు వంచే నమస్సు. 2024 ద్వాదశ రాశుల యొక్క గోచార రీత్యా మాస ఫలితాలను మనం తెలుసుకుందాం. గోచార రీత్యా గ్రహాలు గతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకొని ఒక్కొక్క రాశిలోకి వెళదాం. 1వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ జూన్ వరకు రవి వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉన్నాడు. బుధుడు 12వ తారీఖు వరకు జూన్ వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తున్నాడు. అలాగే గురువు ఈ నెల అంతా కూడా వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శుక్రుడు వచ్చేసి 12వ తేదీ జూన్ వరకు వృషభ రాశిలో సంచరించి తదుపరి మిథున రాశిలో ప్రవేశిస్తాడు. శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా కుంభరాశిలో సంచరించటం జరుగుతుంది. రాహు ఈ నెల అంతా మీనరాశిలో సంచరిస్తూ ఉంటాడు. అలాగే కేతుగ్రహం ఈ నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరించడం జరుగుతుంది. ఈ గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ జూన్ మాసం కొంత మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. కొంత ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తలు వహించండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఈ మిథున రాశి వారు కొంత శుభకార్యాలలో పాల్గొనటం కూడా జరుగుతుంది. కుటుంబంలో కొంత శుభకార్యాలకి ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే మానసికంగా కొంత ఇబ్బంది పడేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కుటుంబంలో కొంత విభేదాలు వచ్చేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. అన్నదమ్ముల మధ్య కొంత ఆస్తి పరంగా కొంత ఇబ్బందులు పొందేటువంటి సూచనలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సహ ఉద్యోగులతో కొంత ఇబ్బందులు కలుగుతాయి. మీ ఉద్యోగానికే ప్రమాదాన్ని కలిగించేటువంటి సూచనలు కలిగిస్తారు. పై అధికారులకు మీ మీద కొన్ని చెప్పరాని సంఘటనలు కొన్ని చెప్పడం జరుగుతుంది. పై అధికారులకు మీ మీద ఉన్నటువంటి మంచిని పోగొట్టేటువంటి సూచనలు కూడా చేస్తుంటారు మీ సహ ఉద్యోగులు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉద్యోగంలో ఉన్నవారు వ్యవహరించుకోండి. అలాగే విదేశాలకు వెళ్ళి విదేశాలలో చదువుకుంటూ ఉద్యోగం చేయాలనేటువంటి విద్యార్థులకు తప్పకుండా వీసాలు రావడం జరుగుతుంది. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అయినా భగవత్ అనుగ్రహం వల్ల మీకు సమయానికి మీకు ఆర్థిక పరంగా సహాయం చేసేవాళ్ళు ముందుకు రావడం జరుగుతుంది. ఈ మాసంలో ఈ జూన్ మాసంలో ఈ మిథున రాశి వారికి ప్రయాణాలు ఎక్కువగా చేయడం కూడా జరుగుతుంది.
అలా ప్రయాణాల్లో కొంత ఇబ్బందులు కూడా కలుగుతాయి. విలువైనటువంటి వస్తువులు పోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి కాబట్టి మీ వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. రైళ్లలో ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండండి. మీ యొక్క విలువైనటువంటి బ్యాగులు అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోండి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. మీరు అనుకున్న గోల్ని రీచ్ అవ్వటం కూడా జరుగుతుంది. ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా ఉద్యోగం వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ జూన్ మాసంలో ఈ మిథున రాశి వారికి. ఆత్మవిశ్వాసంతో ముందుకి వెళ్ళండి. మీకు తప్పకుండా విజయం ఎదురవుతుంది. ఎవ్వరి మాటల్ని పట్టించుకోకండి. మీ మీద కొంతమంది నిందలు మోపినా మీరు వాటిని పట్టించుకోకుండా మీ యొక్క జీవిత ధ్యేయాన్ని సాధించటం కోసం ముందుకు సాగండి. తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. ఎవరైతే మిమ్మల్ని చూసి నవ్వారో వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకుంటారు. అలాగే కొన్ని సంఘటనలు కూడా మిమ్మల్ని నిరుత్సాహపరుస్తూ ఉంటాయి కాబట్టి ఎప్పుడు భయపడవద్దు, బాధపడవద్దు, ఆత్మస్థైర్యంతో వెళ్ళాలి. వ్యాపారస్తులకు వ్యాపారంలో కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. మీ దగ్గర పనిచేస్తూనే మీకు ఇబ్బంది కలిగించేటువంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు కాబట్టి మీ వ్యాపారాన్ని చాలా జాగ్రత్తగా మీరు కాపాడుకుంటూ ఒక కన్ను వేసి ఉంచండి. దానివల్ల మీరు అప్రమత్తంగా ఉండడం వల్ల నష్టపోకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలుగుతారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నవారు వారు కోరుకున్నటువంటి ప్రాంతాలకి బదిలీ అవ్వడం కోసం ప్రయత్నం చేస్తారు. తప్పకుండా పై అధికారులు మీకు సహకరించడం కూడా జరుగుతుంది. రాజకీయ నాయకులకు కొంత ఇబ్బందులు కలిగినప్పటికీ మీరు పదవి అధిరోహించడం కూడా జరుగుతుంది. గృహ నిర్మాణాలు చేయడం కూడా జరుగుతుంది. ఎప్పటి నుంచో గృహాలు కట్టాలి అనుకునే వారికి సమయానికి డబ్బు అందడం, ఆర్థిక పరంగా కొంత ఇబ్బందుల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. మీరు కోరుకున్నటువంటి కలలన్నీ కూడా నెరవేరేటువంటి సూచనలు ఉన్నాయి. కొత్త గృహాల్ని మీరు అనుకున్న విధంగా ఏర్పరచుకోగలుగుతారు. కుటుంబంలో అందరికీ సహాయ సహకారాలు అందించడానికి పెద్దలు, తల్లిదండ్రులు కూడా ముందుకు రావడం జరుగుతుంది. ఈ మిథున రాశి వారు సినిమా రంగంలో ఉన్నవారు, టీవీ రంగంలో ఉన్నటువంటి నటీనటులకు కూడా మంచి అవకాశాలు కూడా వస్తాయి. వాటిని చేజారించుకోకండి. అలాగే సినిమా రంగంలోనూ ఇటు టీవీ రంగంలోనూ ఉన్నటువంటి డైరెక్టర్లకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి సూచనలు. కొత్తదనాన్ని క్రియేట్ చేసి ప్రజల ముందు పెట్టడం జరుగుతుంది. వారి వల్ల మంచి మందలను పొందేటువంటి సూచనలు ఉన్నాయి. మీకు గొప్ప అవకాశాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి డైరెక్టర్లకి. అలాగే టెక్నికల్ పరంగా పనిచేస్తున్న వారికి కూడా కొంత చేతి నిండా పని ఉండడం కూడా జరుగుతుంది. ప్రేమలో ఉన్నటువంటి ప్రేమికులు పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి వివాహం చేసుకుంటానికి ఒప్పందాలు ఏర్పరచుకోవడం కూడా జరుగుతుంది. మీకు తెలియని వ్యక్తులకి మీ యొక్క రహస్యాలని చెప్పవద్దు. వారి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది ముందు కాలంలో. కాబట్టి ఆచితూచి మాట్లాడండి, స్నేహాన్ని కంటిన్యూ చేయండి, రహస్యాలు మటుకు చెప్పకండి. అలాగే మీరు ఆర్థిక పరంగా ముందుకు ఎదగడానికి కానీ,
ఇంట్లో శాంతి ఉండడం కోసం కానీ, ప్రశాంతత ఏర్పరచుకోవడం కోసం కానీ నవగ్రహాలని ఆరాధించండి. శివుడికి ప్రదోషకాలంలో అభిషేకం చేయించండి. అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. ఈ విధంగా చేయించడం వల్ల మీరు అనుకున్న వాటికన్నా ఎక్కువ మంచి ఫలితాలను పొందుతారు. అలాగే మీకు వచ్చేటువంటి ఆపదల నుంచి ఆ తల్లి అనుగ్రహం వల్ల బయటపడతారు. సర్వే జనా సుఖినో భవంతు. Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. Like, I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy because నేను personally allopathy చాలా suffer అయినా. And I definitely do not recommend allopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswara Rao and the clinic name is Neocare Homeopathy. నవగ్రహాలకి సంబంధించినటువంటి ఆయిల్ మా దగ్గర లభించడం జరుగుతుంది. ఏ గ్రహానికి ఏ ఆయిల్ వాడితే ఆ గ్రహం యొక్క ఉద్రేకతను మనం తగ్గించవచ్చు, మనకి అనుకూలంగా ఏ విధంగా ఉంటాయనేది మేము మీకు చెప్పడం జరుగుతుంది. ఆ ఆయిల్ వాడచ్చు. ఈ 9 గ్రహాల్లో ఇప్పుడు శని మహాదశ నడుస్తుంది. శనికి సంబంధించినటువంటి ఆయిల్ రాసుకోవడం వల్ల శని యొక్క బాధల నుంచి కొంత విముక్తి ఏర్పడుతుంది. అలాగే గురుగ్రహం బాగలేదు. గురువు యొక్క ఆయిల్ మీరు వాడడం వల్ల గురువు యొక్క శక్తి మీకు లభించి గురువు అన్ని విధాలుగా మీకు సహకరించడం జరుగుతుంది. అలా 9 గ్రహాలకి 9 ఆయిల్స్ మా దగ్గర మీకు లభిస్తాయి. అలాగే మన శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలు మూలాధార నుంచి సహస్రం వరకు ఉన్నటువంటి ఏ చక్రం అయితే మూలాధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధ, ఆగ్నేయ, సహస్ర ఏ చక్రానికైతే ఇబ్బందికరం ఉంటుందో ఆ చక్రానికి సంబంధించినటువంటి అనారోగ్యం మనకి ఏర్పడటం జరుగుతుంది. మన శరీరంలో ఉన్నటువంటి ఆ చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర మీకు లభిస్తాయి. మీకు షుగర్కి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మా దగ్గర లభిస్తాయి. ఈ షుగర్ ఆయిల్ ప్రతిరోజు పొద్దున సాయంత్రం మీరు రాసుకోవడం వల్ల పొట్టకి ఎంత ఎక్కువ ఉన్న షుగరు మీకు కంట్రోల్లోకి రావడం జరుగుతుంది. 2-3 రోజుల్లో మీకు షుగర్ అంతా కంట్రోల్లోకి వచ్చే విధంగా ఉంటుంది. అలాగే పెద్దవాళ్ళు, ఇంట్లో పిల్లలు ఎప్పటి నుంచో మోకాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ పెయిన్స్ ఎక్కువగా ఉన్నవాడు కూడా దానికి సంబంధించినటువంటి ఒక పెయిన్ ఆయిల్ ఉంటుంది. అది మీరు రాసుకున్న ఒక 10-15 నిమిషాల్లోనే చాలా రిలీఫ్ ఇస్తుంది. ఒక హాఫ్ అన్ అవర్లో మీకు అది రోజు రాసుకోవడం వల్ల ఎప్పటి నుంచో ఉన్నటువంటి నొప్పులన్నీ కూడా మీకు తగ్గిపోవడం జరుగుతుంది. అలాగే హార్ట్ చక్రాకి సంబంధించినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి హార్ట్ చక్ర ఆయిల్స్ కూడా నా దగ్గర ఉంటాయి. అవి మీరు వాడటం వల్ల హార్ట్కి సంబంధించినటువంటి అంటే గుండె నొప్పులు, గుండెకి సంబంధించినవన్నీ కూడా మీకు త్వరగా తగ్గిపోతాయి. ఇది రాసుకున్నాక కొంత వాసన చూడటం కూడా చేయాలి. ఈ విధమైనటువంటి మంచి మంచి ఆయిల్స్ ఆరోగ్యపరంగా ఉండడం కోసం కూడా మీకు నేను అందిస్తున్నాను. అలాగే బిజినెస్ పరంగా ఎవరైతే చాలా ఇబ్బంది పడుతున్నారో వారికి కూడా బిజినెస్లో అభివృద్ధి చెందేటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. అలాగే పిల్లలు మన దగ్గర చదువుకొని బీటెక్లు చేసి పెద్ద పెద్ద డిగ్రీలు చేసి ఉద్యోగాల కోసం బాగా వేటలో పడతారు, ఉద్యోగం దొరక్క చాలా బాధపడుతుంటారు కదా. అలాంటి వారికి కూడా
ఉద్యోగ ప్రాప్తి కలిగించేటువంటి ఆయిల్ మా దగ్గర లభిస్తుంది. అలాగే ఆర్థిక పరంగా చితికిపోయినటువంటి వారికి, ఆర్థిక పరంగా పుంజుకోవాలి అనుకునే వారికి మనీ అట్రాక్షన్ ఆయిల్స్ అన్నీ కూడా నా దగ్గర మీకు లభిస్తాయి. ఇప్పుడు జన ఆకర్షణ కలిగిన వ్యాపారం చాలా బాగుంటుంది. వ్యాపారం చాలా బాగుందండి కానీ డబ్బులు నాకు నిలబట్టలేదు అనుకునేవారు మనీ అట్రాక్షన్ అంటే ధనాకర్షణ కూడా కలగాలి. వాళ్ళకి ధన ఆకర్షణ ఎలా కలగాలి? వ్యాపారంలో కలగాలి. అలా కలిగినప్పుడు వ్యాపారంలో 4 డబ్బులు సంపాదించుకోవడం జరుగుతుంది, పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం కూడా జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా నా దగ్గర మీకు లభిస్తుంది. ఈ ఆయిల్స్ అన్నీ కూడా మంత్రోచ్చరణతోటి, నవనరసింహస్వామి మంత్రోచ్చరణతోటి వాటికి ప్రాణం పోయడం జరుగుతుంది. ఆదిపరాశక్తి అయినటువంటి చండీ చాముండేశ్వరి అమ్మవారి యొక్క శక్తిని కూడా దానిలో నింపి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి వల్ల ఈ ఆయిల్ మీకు తప్పకుండా బాగా పనిచేస్తుంది అని అమ్మవారి అనుగ్రహ కటాక్షం మీకు లభిస్తుంది. దీన్ని మీరు వాడినంతనే మరలా కొంత వాడాలి కొంతకాలం వరకు అని అనిపిస్తుంది. 10 మందికి మీరు చెప్పడం కూడా జరుగుతుంది. ఇది 10 మందికి మనం మేలు చేయడం కోసం చేస్తున్నటువంటి ఒక కార్యం. సర్వే జనా సుఖినో భవంతు.